అవుదా కాకపోతే ఇవాళ ఒక గడ్డంకు 230, కటింగ్కు 230. ఒక 20 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాలు అయితే పక్కా వాకింగ్ చేస్తారు రోజు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. అంటే ప్రొద్దున నేను లేచినాక మెడిటేషన్ చేసి మినిమం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యన అయితే చేస్తా డైలీ. ఇది నాది డైలీ చేసేది. అయితే దీని తర్వాత కొంచెం సేపు ఎక్సర్సైజ్ కూడా చేస్తా. అది కూడా చూపిస్తే ఇప్పుడు చూడొచ్చు మీరు. దిగంగానే భూమికి నమస్కారం చేసుడు నాకు అలవాటు. ఖచ్చితంగా మొక్కి బట్టలు మడత పెట్టుకొని కొన్ని వాటర్ అయితే తాగుతా. వాటర్ తాగిన తర్వాత అంటే నోరు గడగక ముందే వాటర్ తాగుతా. దాని తర్వాత ఎక్సర్సైజ్ మొదలు పెడతా. ఇది నేను డైలీ చేసే ప్రాసెస్. అంటే మినిమము నేను లేచినాక ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అవుతుంది, ఒక 40 నిమిషాలు అవుతుంది మినిమం. ఎక్సర్సైజు తర్వాత మెడిటేషను, వామప్ ఇవన్నీ చేసుకున్న తర్వాతనే స్నానానికి వెళ్ళి అప్పుడు బయటకు వెళ్తా. ఇప్పుడే బాత్రూమ్ పోయి అయితే బయటకు వెళ్ళిన. ఎందుకంటే ఇవాళ స్నానం చేయలేదు, కటింగ్ చేయించుకుంటానే ప్లాన్లు ఉండే. ముఖం కడిగి కొన్ని గోరువెచ్చటి వాటర్ తీసుకొని నిమ్మకాయ వండుకొని తాగుతా డైలీ. అప్పుడప్పుడు అని కూడా వేసుకుంటా. ఇది నేను డైలీ చేసేది. అయితే లైట్ అయ్యలేదు, మీకు ఏర్పడలేదో తెలియదు. ఏర్పడపోయి ఉంటే సారీ, ఏమనుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు అయితే నేను ఏమేమి చేస్తాననేది అయితే చూపిస్తా. డైలీ రొటీన్గా ఏం చేస్తామనేది అయితే చూపిస్తాను అనుకుంటున్నా. అంటే రొటీన్గా అంటే ఇప్పుడైతే మంగళ షాప్ పోతున్నా, కొంచెం కటింగ్ పెరిగిందని కటింగ్ చేయించుకుందామని అయితే వెళ్తున్నా. ఇక్కడ దుబాయ్లో రేట్లు ఎట్లుంటాయి, కటింగ్కు గడ్డంకు అంత ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తా. ప్రస్తుతానికి అయితే చాలా అయితే వచ్చినాయి. అన్న కటింగ్ చేసాను కానీ చాయ్ పరోటా తిందామని చాయ్ పరోటా వచ్చింది. ఇంతకుముందు ఇలా సెట్ దోశ మంచిగా ఉంటుండే, సెట్ దోశ వెళ్ళేదట. నేను దాదాపు పరోటా తినా, దాదాపు డైలీ చాయ్ తాగుతా. కాకపోతే ఇవాళ చాయ్ పరోటా తింటున్నా. ఆ షాప్ అయితే ఈ సందిల్లో ఉంటుంది. అదే అయితే ఇక్కడ మీరు చూసుకుంటే బోర్డు కూడా ఉంది, సంతోష్ అని. ఆడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది లోపల. ఈ మనిషి మనకు ఇంతకుముందు కటింగ్ చేసుకుంటానికైతే వస్తా అని చెప్పినా కదా, కూర్చొని ఇక్కడైతే ప్లాస్టిక్ కవర్ కప్పుతారు. ప్లాస్టిక్ కవర్ కప్పి చేస్తారు. మీకు డ్రెస్ ఉండదా? డ్రెస్ ఈరోజు తెచ్చుకోలేము. డ్రెస్ అచ్చా, ఇలా యూనిఫామ్ కూడా ఉంటుంది. మనకైతే ఎవరి కవర్ వారికే కప్పి తీసేస్తారు. ఇది మనకు మొత్తం ప్రాసెస్ చూపించాలంటే టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి నేనైతే టైం ల్యాబ్స్ పెట్టిన, చూడొచ్చు మీరు. కటింగ్ గడ్డం అయిపోయాక మాలిస్ అయితే వేసిండు. మాలిస్ వేసి అట్లానే మనకు ప్రతి కలర్ ఉంటుంది ఇలా. ఇక్కడ చూడొచ్చు మీరు పౌడర్స్ కానీ ఆయిల్స్. ఇక్కడ మొత్తం ఆయిల్స్ ఉన్నాయి. అన్న నీ పేరు? సంతోష్ అన్న. సంతోష్. ఎక్కడ అనేది? జైత్యాల డిస్టిక్ ఇష్టంపేట. ఎంత తీసుకుంటా కటింగ్? కటింగ్ 10 అన్న, 10 గడ్డంకు కూడా 10 అన్న. కలర్ అయితే 20. కలర్ను బట్టి అన్న. గార్నియర్ అయితే 20, లోరియల్ అయితే 50, అట్లా కలర్ను బట్టి ఉంటుంది. అచ్చా, కటింగ్ అయితే స్థిరంగా మంచిగా చేస్తాడు. రాండి ఇక్కడికి వచ్చి నా దగ్గర తీయించుకోండి. ఏవి ఒక్కోసారి వీడియో చేద్దామంటే తీసుకొచ్చి అయితే కొంచెం అంత తీసిన ఇంట్లో. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళకు రేట్లు అయితే తెలుసు. ఇంకా వేరే షాపులలో అయితే 5 రూపాయలు కూడా తీసుకుంటారు, కానీ పరపర అంత కరెక్ట్ వేయరు. ఇక్కడ 10 dirhams అంటే ఇంటికాడ మినిమము 235 రూపాయలు అయితే ఇంటికాడ.
ఒక గడ్డంకు 230, కటింగ్కు 230. అంటే మినిమం ఒక 500 అయితే కటింగ్ అయిపోతుంది. ఇక కలరు అవి అంటే రేట్ ఎక్కువనే అవుతుంది. కాకపోతే ఒక 800, 900 అయితే ఇంటికాడి. ఒక్కసారి వచ్చి గడ్డం కటింగ్ చేయించుకోవాలంటే ఇంత రేట్ ఉంటుంది. దుబాయ్ అంటాం కానీ ఇట్లుంటుంది పరిస్థితి అయితే. ఇంకా రూమ్ రెంట్లు చూసుకున్నట్టయితే అది చేసిన ఈ వరకు మరెప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్తా అయ్యే రేట్ ఎంత అనేది. నేనైతే డైలీ అంటే రోజు ఏం చేస్తా అనేది చెప్తాను కదా. ఇక్కడికి వచ్చి అయితే ఇవాళ అయితే కటింగ్ చేయించుకొని గడ్డం వేయించుకొని కలర్ అయితే వేయించుకున్నా. సాయంత్రం వరకు ఇంకా ఏమేమి చేస్తా అనేది అయితే చూపిస్తా. ఓకే అన్న బాయ్. ఎండ ఏ రకంగా కొడుతుందో చూడరు ఒకసారి. ఇప్పుడైతే స్నానం చేసి వంట చేసుకొని తినాలా. రూమ్కి వచ్చిన ఇప్పుడే రెడీ అయిపోయినా. బియ్యం అయితే పెట్టిన. బియ్యం అయినాక తినుడే స్టార్టింగ్. ఇది ఇగో ఈ రూమ్ వాళ్ళకు ఇది ఈ పొయ్యి. ఇక్కడ రెడీమేడ్ రొట్టె బాగా రొట్టె చేసేత కదా. అదేమో సింకు కడుక్కునేది. ఇది ఈ రూమ్కి ఈ పొయ్యి. తర్వాత ఆ రూమ్కేమో ఈ చూడ. భయ్యా కైసా ఇదే హాలు, ఇదే కిచెను, కూర్చునుడు ఇక్కడనే. ఇక కుర్చీలు ఇక్కడ. ఇది చికెను, చిన్న బౌగన్ల రైస్, ఇది ఆలుగడ్డ టమాటా. అన్నీ అయితే రెడీ పెట్టుకున్నా. కొంచెం అంతా ఆలుగడ్డ టమాటా, కొంచెం చికెను, రైసు ఇవైతే పెట్టుకొని ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మినిమం 2 లోపు తినేస్తా. తినేసి కొంచెం సేపు ఎడిటింగ్ చేసుకుంటా. ఎడిటింగు మినిమం 1-2 గంటలు లేదంటే 3 గంటలు. ఎక్కువ పని ఉంటే 3 గంటల దాకా చేస్తా. దీని తర్వాత కొద్దిసేపు పడుకొని సాయంత్రం మళ్ళీ లేచి హోటల్ కాడికి వెళ్ళి ఛాయ్ తాగి ఎవరైనా వస్తే కలిసి హోటల్ కాడికి వెళ్ళి కూరగాయల మార్కెట్ కాడికి వెళ్ళాలి. సొరకాయలు తీసుకుంటున్నాయి ఇక్కడ దాకా వచ్చి. ఏం లేవు కూరగాయలు వీళ్ళ దుకాణంలో. సొరకాయలు అయితే తీసుకున్నా. కొత్తిమీరను అవి కళ్యామాకు ఇండియా జెండా మాత్రం మంచిగా సూపర్ వేసుకున్నారు. ఇది మన తెలుగులో షాపే. ఇంతకుముందు నేను వీడియో చేసిన ఇంట్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన కూరగాయలకైతే అంతగానే మేము లేవు. ప్రొద్దున వస్తే మంచిగా ఉంటాయట. అవైతే తెచ్చుకొని కట్ చేసుకొని వంట అయితే వేయాలి సాయంత్రం. ఇప్పుడు సాయంత్రం అయింది. దాదాపు మిస్ పార్ట్నర్ కూడా వచ్చిండు కట్ చేయడానికి. కట్ చేస్తుండు. అంతా పొయ్యి మీద వేసడమే. పొయ్యి మీద వేస్తున్నా ఆనగపకాయ కూర. దాని తర్వాత రైస్ కూడా పెట్టినమాట. అది ఇది ఒకసారి ఒక 1/2 అవర్లో వంట అయిపోతుంది. ఇది 2వ రోజు. ఈ పనికైతే వెళ్తున్నా. ఇప్పుడు మెట్రోలో నేను పోయేది. మెట్రోలోకి అయితే పోయి మెట్రో ఎక్కుదాం. ఫస్ట్ గ్రీన్ లైను, తర్వాత రెడ్ లైన్కి వెళ్ళాలా. ఇది ఆ మెట్రో స్టేషన్ అయితే వెళ్ళాలా. అక్కడ మెట్రో వచ్చింది. ఆగమాగం అందుకే ఉరికినుండే. నేను చూపిస్తే ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ. అక్కడ చూడరు అందరు దిగిర్రు. నేను లోపలికి వెళ్ళడానికి అయితే ఫాస్ట్గా వెళ్ళిన. లోపలికి అయితే వెళ్ళిన. కరెక్ట్ టైంకి అయితే అందిన నేను. లేదంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగుడైతుండే. ఇప్పుడు నేను ఎక్కేది గ్రీన్ లైన్. ఇంకో ఇది రెడ్ లైన్. ఇది బుర్జుమాన్లకు వచ్చి ఎక్కాల రెడ్ లైన్. ఇది ఎక్స్పో 2020 దాకా వెళ్తుంది. ఇది మెట్రో అయితే వచ్చింది. ఎక్కేద్దాం. ఎక్కైతే పనికాడికి పోదాం. మనోడు ఎక్కుతుండు. ఇట్లా ఒక సైడ్ నుంచి పోవాలా, ఇంకొక సైడ్ నుంచి వాళ్ళు వస్తారు. నడింకెళ్ళి వాళ్ళు వస్తారు. అటుకాడికి వెళ్ళి ఇటుకాడికి వెళ్ళి మనం పోవాలి. ఇది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంది. World Trade Center. المحطة القادمة هي أبراج الإمارات. The next station is Emirates Towers. Dubai Mall. The next station is
Burj Khalifa, Dubai Mall. ఇక్కడ బస్ వచ్చాగానే లైన్గా అందరు ఎక్కుతారు. ఎక్కి పంచు కొట్టుకోవాలా, పంచు కొట్టుకొని కూర్చోవాలా. బస్ అయితే ఈ విధంగా ఉంటుంది లోపల. మన స్టేషను రానే వచ్చింది దిగడానికి వచ్చింది చూసిరా. మళ్ళీ దిగేటప్పుడు కూడా పంచు కొట్టుకొని దిగాల. ఇది నేను దిగే స్టేషను ఇదే. ఇక్కడ చూస్తురా వ్యూస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ బుర్జ్ ఖలీఫా వెనక బందు చూడొచ్చు మీరు. ఇటు అటు తర్వాత హోటలు ఇవన్నీ వ్యూస్ మస్తు ఉంటుంది. ఇక్కడ విజిటర్స్ ఈ ఏరియాలని ఎక్కువ తిరుగుతారు. లొకేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మన సిగ్నల్ పడ్డది దాటాలటు రోడ్ దాటి మనమైతే పనికి అయితే టైం అయింది వెళ్ళాలా. నా వర్క్ అయితే అయిపోయింది కాబట్టి ఆగమహం అయితే వెళ్తున్నా. బస్సు వెళ్తుందని. బస్సు 15-20 నిమిషాలకు ఒకటి వస్తుంది. ఆల్రెడీ బస్సు వచ్చింది అక్కడ. అది ఏ నెంబర్ బస్సు తెలియదు. ఆగమహం ఉరికిన కానీ కాకపోతే అది 27. మేమైతే వెళ్ళినాక 10-15 నిమిషాలకు బస్సు వచ్చింది. వర్క్ ఇప్పుడే అయిపోయింది, 10 అవుతుంది ఇప్పుడు. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్. ఇప్పుడు ఏటో వెళ్ళిండి అనుకుంటురా. అయితే రోజు నైట్ తిన్నాక మాత్రం వాకింగ్ చేస్తా. ఒక 20 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాలు అయితే పక్కా వాకింగ్ చేస్తా రోజు. అందుకే ఇది కూడా చూపిద్దామని అయితే వెళ్ళిన. ప్రొద్దున చూసిరు కదా, ప్రొద్దున మెడిటేషన్, తర్వాత కొంచెం సేపు ఎక్సర్సైజు, ఓ 10 నిమిషాల నుంచి 15-20 నిమిషాలు ఎక్సర్సైజు. మధ్యాహ్నం ఒకరోజు పనికోతా, ఒకనాడేమో పోను. అది కూడా చూసిరు కదా. పోన్నాడు మాత్రం నైట్ పోయినా పోకున్నా కానీ నైట్ అయితే వాకింగ్ అయితే కంపల్సరీ. ఇప్పుడు వెళ్ళిన వాకింగ్కే ఈరోజు ఇది నేను చేసేది. దుబాయ్లో ఈ విధంగా అయితే ఉంటుంది. వర్క్ చేసినాడు వర్క్ లేనినాడు మాత్రం చూసిరు కదా నా లైఫ్ ఈ రకంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్.